గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ రోజున విచ్చేసినటువంటి హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లావు కృష్ణదేవరాయలు గారికి, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బత్తిబాటి పుల్లారావు గారు, మన నరసరావుపేట డివిజన్ ఆర్డీఓ గారు బాలకృష్ణ గారు, అలాగే జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీ సురేష్ గారికి, పేరు రత్తయ్య గారికి, అందరికీ కూడా స్వాగతం. వచ్చినటువంటి అనేక మంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా పరిశ్రమల రంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు, మీడియా మిత్రులు, మరి అందరికీ ప్రియమైన అతిథులందరికీ కూడా స్వాగతం, నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పల్నాడు జిల్లాలో మాత్రమే కాదు, పల్నాడు జిల్లా చరిత్రలో, మన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి చరిత్రలో ఒక మహత్తరమైన మేలురాయి. ఈరోజు మనం కేవలం ఇండస్ట్రియల్ పార్క్కి శంకుస్థాపన చేస్తున్నాం అని కాదు, భారతదేశ భవిష్యత్ సాంకేతిక స్వావలంబనకు ఇది ఒక పొలిఘట్టం అవుతుందని తెలియజేస్తూ ఉన్నా. ఇవి ఆంధ్రప్రదేశ్లో అనేక పార్కులు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో, ఆలోచనతో, విజనరీతో ఎన్నో పార్కులు వస్తున్నాయి, ఇండస్ట్రియల్గా ప్రమోట్ అవుతుంది. కానీ ఈ పల్నాడు పార్కు, మన ఈ కొండవీడు పార్కులో ఉన్న ఒక విశేషం ఏంటంటే, ఇట్స్ టెక్నాలజీ ఓరియంటెడ్, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఇండస్ట్రీస్. అంతేకాక గత 30 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటి యువ పారిశ్రామికవేత్తలకి ఆ టెక్నాలజీని ఫ్రీగా ఇవ్వటం, అది మెచ్యూర్ అయ్యే వరకు, ఇండస్ట్రీ స్టేజ్ వచ్చే వరకు మేము గైడెన్స్ ఇవ్వడం అనేది మా ఆలోచన. ఎందుకంటే ఎంతోమందికి ఆలోచనలు ల్యాబ్ లెవెల్లో ఆవిష్కరణలు జరుగుతున్నాయి, కానీ అవి ఇండస్ట్రియలైజ్ కావట్లేదు. కారణం ఏంటంటే, భారతదేశంలో ఎకడమీ, R&D, ఇండస్ట్రీ 3 వేరు వేరు మార్గాల్లో ఉంటున్నాయి, విడివిడిగా ఇండివిజువల్గా మనుగడ సాగిస్తున్నాయి. ఒకే వేదిక మీద ఎకడమిక్స్, R&D, ఇండస్ట్రీ ఉంటే ఎలా ఉంటుందన్న దానికి ప్రేరణగా రేపు ఈ పార్క్ రాబోతోంది. మొట్టమొదటిసారి ఇండియాలో గ్రీన్ నానో టెక్నాలజీలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. మా కంపెనీకి UNO అవార్డు ఉంది, నేషనల్ అవార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ గ్రీన్ టెక్నాలజీలో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 212 దేశాలతో పోల్చుకుంటే మనకు కూడా అవార్డు ఇచ్చారు. సో ఇది ఈ టెక్నాలజీని ఇక్కడ ఇండస్ట్రీలో అందరికి ఇచ్చి మేము ప్రోత్సహిస్తాం. అగ్రికల్చర్ నుంచి ఏరోస్పేస్ వరకు కూడా, మెడికల్ నుండి డిఫెన్స్ వరకు, స్పేస్ అప్లికేషన్స్, ఇవన్నీ ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ ఇక్కడ రాబోతున్నాయి. అలాగే ఫుడ్ టెక్నాలజీ, ఆయుర్వేద, నానో ఆయుర్వేద టెక్నాలజీలు, ఇలాంటి వస్తువులు ఇక్కడ రాబోతున్నాయి. కొన్నిసారిగా 100కు పైగా టెక్నాలజీలకి మేము అవకాశం కల్పిస్తున్నాం. ఈ వీటిల్లో టెక్నాలజీ ప్రొవైడ్ కాకుండా ట్రైనింగ్ ఇస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్, ఇంక్యుబేషన్, కమర్షియల్ ప్రొడక్షన్ గైడెన్స్, R&D సపోర్ట్, టెస్టింగ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా యువతకి అన్ని రకాల సర్వీసెస్. సెంట్రల్ ఫెసిలిటీ కాంప్లెక్స్ అని, ఈ సెంట్రల్ ఫెసిలిటీ కాంప్లెక్స్లో మొత్తం యువతకి, రాష్ట్రంలో ఉన్న ఏ రంగంలో ఉన్న యువతకైనా వాళ్ళకి కావాల్సిన టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ,
అన్ని రకాల గైడెన్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా మేము ఈ పరిశ్రమత తగ్గించబోతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాం కింద సీడాప్ వాళ్ళతో కూడా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకు కూడా టైఅప్ కుదిరితే కనుక మేము ఆ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కూడా మేము కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాం. శ్రీ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల విజనరీ వల్ల ఏర్పడుతున్న అనేక కొత్త ఆవిష్కరణలు ఈ పార్క్ కూడా ఉంది. ఇక్కడ ఎంఎస్ఎంఈలో పార్కులో ఇండస్ట్రీ తీసుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. R&D ల్యాబ్స్ ఉంటాయి. స్మార్ట్ యూటిలిటీస్ వచ్చాయి. అన్ని రకాల అవకాశాలు ఇలాగే ఇస్తున్నాం. నేరుగా వందలాది ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు, గ్రామీణ యువతకి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, అలా మహిళా పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్ ఇదిలోనే కాకుండా ఆత్మనిర్భర్ భారత్, ఎందుకంటే డిఫెన్స్కి మేము ఆల్రెడీ చాలా సప్లై చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మేము ఈ పార్కులో మేము ముందుకు తీసుకువెళ్తామని అందరికీ కూడా దీనికి సహకరించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, జిల్లా పరిపాలనాధికారులకు, ఏపీఐఏసి మరియు ఎంఎస్ఎంఈ శాఖలకు, అలాగే ఈ రోజున ఎంతో మా మీద ఆపేక్షతో ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కృష్ణదేవరాయలు గారికి, అలాగే ఆత్మీయ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారికి, అందరికీ విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. భారత యువత కళలకు, భారత శాస్త్రవేత్తల ఆవిష్కరణలకు, భారత పారిశ్రామిక భవిష్యత్తుకు ఒక కొత్త దిశను ప్రారంభిస్తున్నామని సగర్వంగా తెలియజేస్తూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, ధన్యవాదాలు. To stay informed about the startup ecosystem, subscribe to My Startup TV.